అవి నిజంగా మంచిగా తీసుకుపోయాడు పరిస్థితి అలవాటు అయిపోయింది. రమదేవి అంటే మీరు ఇన్ఛార్జ్ కాదు ప్రెసెంట్ ఇన్ఫర్మేషన్ మాకు రావట్లేదు. నంబర్ తీసుకుంది మాట్లాడి మాకు ఇన్ఫర్మేషన్ ఒక 2-3 ప్రోగ్రామ్ జరిగింది. మాకు పాకుడత్తా అన్నం అంతా ఉడకబెడతా రోజు అన్నం ఏం మంచిగా ఉంటలేదు, ఉడుకుతలేదు. టిఫిన్ బాక్స్ తెచ్చుకుంటే అర్ధంటాలు. మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ గజ్జల. ఏ క్లాస్? 9th క్లాస్. ఇవాళ తిన్నావా? ఇవాళ తిని అన్నం అంతా అన్నం తిన్నా కూడా ఇక్కడ పురుగులు రోజు వస్తాయి ఇక్కడ రోజు వస్తాను. ఇక్కడ పాత్ర వచ్చిందా? పైపలో వస్తాను నాకు మీకు ఇంకా అంకులను వస్తాను. అంత అన్నం అంతా పలుకున్నది. అన్నం అంతా పలుకు. నమస్కారం, నా పేరు మురళి, నేను హెడ్ మాస్టర్ను. ఈరోజు భోజనం ఉడకలేదని పిల్లలు కొంతమంది విలేకరుల మిత్రులకు చెప్పినట్టుగా తెలిసింది. వాస్తవంగా భోజనం మేము రోజు చేస్తాము, చేస్తూ చూస్తాము. నా దృష్టికి ఏ పిల్లవాడు కూడా భోజనం బాగాలేదని చేయలేదు. అయినా నేను మా టీచర్లు రోజు ఒక టీచరు ఈ భోజనాన్ని పరిశీలిస్తూ ఉంటారు. ఆ టీచర్ దృష్టికి మాత్రం పిల్లలు తీసుకెళ్ళారట భోజనం ఉడకలేదని. మేడం తిని చూసింది, భోజనం ఉడికిందని చెప్పడం జరిగింది. అయితే పిల్లలు కొంతమంది ఇంటి నుండి టిఫిన్స్ తెచ్చుకొని ఇక్కడ తినడం జరుగుతూ ఉండే. నేను భోజనం పాఠశాలలో ఉన్న తర్వాత ఇంటి నుండి భోజనం తెచ్చుకోవద్దు అని పిల్లలను నేను చెప్పడం జరిగింది. దానివల్ల కొంతమంది పిల్లలు ఈ భోజనం తినడం ఇష్టం లేని పిల్లలు మాకు ఈ భోజనం బాగలేదని కాంప్లైంట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా ఇక్కడ భోజనం మేము డైలీ టేస్ట్ చేస్తాము. వేడివేడి అన్నం, వేడివేడి కూర ఇక్కడ సర్వ్ చేస్తాం కాబట్టి పిల్లలకు ఇది తింటేనే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అన్నము వేస్ట్ అనేది కాదు, పిల్లలకు కావాల్సినంత భోజనం వండిస్తాము. కానీ కొంతమంది పిల్లలు, అమ్మాయిలు కొంచెం తక్కువ తినడం వల్ల భోజనం మిగులుతూ ఉంటుంది. అది కాకుండా పూర్తిగా తినాలి. 150 గ్రాములకు ఒక స్టూడెంట్కు 150 గ్రాముల భోజనం వండిస్తాం. కొంతమంది 100 గ్రాములు 120 గ్రాములే తింటారు, దానివల్ల మిగులుతున్నది భోజనం. పురుగులు వచ్చిన భోజనం నాకు చూపించలేదు పిల్లలు. అసలు నాకు ఎవరు కూడా పురుగు వచ్చిన విషయం చెప్పలేదు. ఒక పిల్లవాడికి పురుగు వచ్చిందని మేడం చెప్పారట. అయితే మేము దాన్ని కాకుండా మేము చూసుకుంటాము. ఏ పిల్లవాడు కూడా పురుగులు వచ్చినాయని మాకు కాంప్లీట్ చేయలేదు. ఫాలోఅప్ చేసి మంచిగా బియ్యం చేయించి పెట్టిస్తామని మేము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా ఫిజికల్ డైరెక్టర్ గారు ఉండేది పాఠశాలలో, వాళ్ళు రిటైర్మెంట్ అయ్యారు. రిటైర్మెంట్ తర్వాత రోజు ఒక టీచరు దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చూడడం జరిగింది. ప్రత్యేకంగా అక్కడ ఉండే బియ్యం కడిగించి వండిస్తారు మేడం.